నీటిపారుదల సమస్య అండి. ఎంత జాగ్రత్తగా మనం నీటిపారుదల సౌకర్యాలు అభివృద్ధి చేసినా ఎయిదర్ ఫ్రమ్ అవర్ ఓన్ వాటికల్ ద వెల్ అండ్ ట్యూబ్వెల్స్, అంతేకాకుండా ప్రాజెక్ట్స్ నుంచి వచ్చే నీరు కావచ్చు, చెరువుల నుంచి వచ్చే నీరు కావచ్చు, ఫ్రమ్ ది పాండ్స్ అండ్ ట్యాంక్స్, వేర్ ఎవర్ యు ఆర్ గెటింగ్ ది సోర్స్ ఆఫ్ వాటర్. అట్లాంటి వచ్చేటువంటి నీళ్ళు వల్ల మనం సాగు చేసేదాని వల్ల రెండు రకాల సమస్యలు వస్తున్నాయి. ద వన్ ఈజ్ వాటర్ లాగింగ్, నీటి నిల్వలు ఏర్పడడం, నీటి కుంటలు ఏర్పడడం. వాటర్ లాగింగ్ ఎప్పుడైతే నీరు ఏమండి ఎంత జాగ్రత్తగా ఎంత ఏదైనా ఊట అంటాం మనం, ఊట పెరుక్కొని ఒక చోట నీళ్ళంతా నిలిచిపోయి దాన్నే లాగింగ్ అంటాం కదండి. నీరంతా కూడా కొంత నిల్వ చేసిపోయేందుకు కుంటల్లాగా ఏర్పడి చేసి పాచి పట్టిపోవడం, క్రిమికీటకాదులు చేరడం, మలేరియా వంటి అంటువ్యాధులు ప్రబలడానికి కారణమే అది. దట్ ఈస్ హెల్త్ హజార్డ్స్ క్రియేటెడ్ బై దిస్ వాటర్ లాగింగ్ వెన్ యువర్ ఇరిగేషన్ ఫెసిలిటీ ఈస్ నాట్ ప్రాపర్లీ మెయింటైన్డ్. అంటే నీటిపారుదల విషయాన్ని యాజమాన్య లోపం ఉన్నట్లయితే, పర్యవేక్షణ లోపం ఉన్నట్లయితే తప్పకుండా వాటర్ లాగింగ్కి వెళ్ళి నీటి నిల్వలు వెళ్ళిపోయి కుంటల రూపం ఏర్పడిపోయి పాచి పట్టిపోయి కదండి కొత్త రోగాలు కారణభూతం అవుతూ ఉన్నాయి. దాంట్లో ఒక్కసారి పాచి పట్టింది అనుకుని ఏం చేస్తాయి, ఇక్కడ క్రిమికీటకాలు చేస్తాయి. మనకు వాటర్ కంటామినేటెడ్ డిసీజెస్ అంతా అట్లా మలేరియా కానీ ఇట్లాంటి వచ్చేటివంత డిప్థీరియా, ఈ రోగాలన్నీ కూడా దీనివల్లనే వాటర్ లాగింగ్ వల్లే వస్తాయి. వాటర్ అండ్ బోన్ డిసీజెస్ అంటాం మనం. నీటి వల్ల ఏర్పడేటువంటి రోగాలన్నీ వస్తాయి. అది ఒకటి ఇరిగేషన్ వల్ల వాటర్ లాగింగ్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ ఎఫెక్ట్ ఈస్ శాలినిటీ, లవణీకృతం. స్వచ్ఛమైన నీరులో ఏమండి ఉప్పు నీరుగా మారిపోవడం, శాలినిటీ ఎక్కువైపోతుంది. అంటే డ్రింకింగ్ కానీ సాగుకు కానీ అది ప్రతికూల ప్రభావాన్ని చూస్తుంది. ఇట్ విల్ హ్యావ్ ఎ నెగటివ్ ఇంపాక్ట్. శాలినిటీ వాటర్ తాగలేం కదండి, ఉప్పు నీరు మనం తాగలేం. దాన్ని మళ్ళీ వడగట్టుకోవడం, దానికి ఒక వాటర్ ప్యూర్ కొనుక్కోవాలా, అదంతా అవసరం లే. అంటే అటువంటి పరిస్థితి మనకు వ్యయపూరితం అవుతుంది. అంతేకాకుండా ఉపయోగించుకోలేని పరిస్థితి మనకు ఏర్పడుతుంది. ఆ శాలినిటీ వాటర్ క్రాప్స్కి పోయినాయనుకోండి పంట కూడా చచ్చిపోతుంది. ఓకే, ఆన్ వన్ సైడ్ హ్యుమానిటీ విల్ బి అఫెక్టెడ్, ఆన్ ద అదర్ సైడ్ క్రాప్స్ విల్ బి అఫెక్టెడ్. రెండు వైపుల నుంచి మనకు నష్టం ఏర్పడతా ఉంది శాలినిటీలో. క్రాప్స్ డిసీజెస్ కూడా కొత్త డిసీజెస్ కూడా పెరిగిపోతాయి. పంటకులు రోగాలు వస్తాయి, మనుషులకు రోగాలు వస్తున్నాయి, ఈ రకమైన పరిస్థితులు కూడా వస్తున్నాయి. ద ఫిఫ్త్ ఇంపాక్ట్ మెకనైజేషన్, యాంత్రీకరణ. వాట్ ఈజ్ మిస్టర్ Swaminathan has advocated? Instead of labor are working, instead of animal are working, they are being replaced by mechanical power, human power and animal power. శ్రమశక్తి జంతు శక్తి స్థానంలో యంత్ర శక్తిని వాడడం. రైట్ ఫ్రమ్ ప్లవింగ్ టు దట్ ఆఫ్ మార్కెటింగ్ స్టేజ్. ప్రతి స్టేజ్లోనూ శ్రామికులు కాకుండా కదా యంత్రాలు వాడడం అండి. దున్నడం, ఇట్ ఈస్ నాట్ బై విత్ వుడన్ ప్లవ్, వీఆర్ ప్లవింగ్ ది ల్యాండ్ విత్ ట్రాక్టర్. యూ కెన్ ఈజీ ప్లవ్ ది ల్యాండ్ వెరీ ఎర్లీ, తొందరగా దాన్ని దున్నేయచ్చు కాబట్టి ట్రాక్టర్ వాడతాం కదండి. నాట్లు వేయడం, సోయింగ్ నాట్ బై లేబరర్స్, ఏమండి సోయింగ్ బై డ్రిల్ మిషన్ అని ఒక మిషన్ ఉంది, అది నాట్లు నాటేస్తూ ఉంటుంది. ఎవరికి అది ఉపయోగం అండి? పెద్ద భూస్వాములుగా ఉండి ఎకరాలు భూమి ఉంటే అప్పుడు యంత్రాలు వాడాలి. నీకుండే గోసుపత్తా 1 హెక్టారు లేదా 2 హెక్టార్లు, డామినేటెడ్ బై మార్జినల్ అండ్ స్మాల్ ఫార్మర్స్ కదా. ఉపాంత రైతులు, చిన్న రైతులు ఎక్కువగా ఉండే భారతదేశం వంటి దేశాలకి యాంత్రీకరణ అనువైనదా? కాదు కదండి. అన్ని చోట్ల యంత్రాలు వాడతాం. సోయింగ్, హార్వెస్టింగ్, మళ్ళీ దాన్ని ఏమంటామంటే కోత కోయడం, హార్వెస్టర్, వాది కొట్టడం, థ్రెషర్ కదండి. వాది కొట్టడం కూడా యంత్రాలే, శ్రామికులు చేయరు. మళ్ళీ ట్రాన్స్పోర్టింగ్ అగైన్ టు ద మార్కెట్ ట్రాక్టర్. Everywhere, right from ploughing to that of marketing stage, the laborers will be replaced by machines. దాన్ని మెకనైజేషన్ అంటాం. దీనివల్ల ఏంటి, వాట్ ఈస్ ది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్? టూ మచ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ గ్రోత్.
ఇప్పటికే నిరుద్యోగ సమస్య ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నిరుద్యోగం ఇంకా జటిల సమస్యగా మారే ప్రమాదం ఉంది. టూ మచ్ ఆఫ్ గ్రోత్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. నిరుద్యోగ సమస్య పరిమాణాత్మకంగా పెరిగే ప్రమాదం ఉంది. వన్ ప్రాబ్లం. ది అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఈజ్ పొల్యూషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యూజింగ్ డీజిల్ అండ్ పెట్రోల్. ఆ యంత్రాలకంతా ఏం వాడతామండి? డీజిల్, పెట్రోల్ వాడతాం కదా. దానివల్ల కాలుష్యం కూడా పెరుగుతుంది, పొల్యూషన్ పెరుగుతుంది. అంతేకాదండి, స్కేర్సిటీ ఆఫ్ దిస్ ఫ్యూయల్. డీజిల్, పెట్రోల్ కొరత ఎక్కువగా ఏర్పడిపోయి విపరీతంగా వాటి ధరలు కూడా పెరిగిపోతాయి. ది ప్రైజెస్ ఆఫ్ దిస్ ఫ్యూయల్స్ ఆల్సో విల్ బి ఇంక్రీస్డ్. దానివల్ల కూడా రైతాంగానికి తీవ్రమైన నష్టం ఏర్పడుతూ ఉంది. దిస్ ఈజ్ మెకనైజేషన్. మోడర్న్ అగ్రికల్చర్లో ఏమేమి ఉన్నాయో ప్రతి దానివల్ల మనకు దుష్ప్రభావం ఉంది. ద నెక్స్ట్ వన్ ఈ సిక్స్త్, రీజనల్ డిస్పారిటీ అండి. మోడర్న్ అగ్రికల్చర్ వెరీ వయబుల్ వేర్ ద ల్యాండ్ ఏరియా ఈజ్ వెరీ గుడ్ అండ్ దేర్ బై ఇట్ ఈస్ ప్రాఫిటబుల్. ఎక్కడ లాభదాయకంగా ఉంటుందండి? ఎక్కువ క్షేత్రాలుగా భూమి ఉండి, బాగా నీటి వసతి ఉండి. ఎక్కడున్నాయి నీటి వసతి? పంజాబ్ అంటే పేరులోనే ఉంది కదా, జీవనదులంతా పారేటువంటి ప్రదేశం. అందుకేనండి గ్రీన్ రెవల్యూషన్ పంజాబ్లో వచ్చింది, హర్యానాలో వచ్చింది. అంటే దీనివల్ల ఏమైందండి? ఆల్రెడీ డెవలప్డ్ ఏరియా విచ్ ఈస్ ద రిచెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా, పంజాబ్, హర్యానా. ఇప్పుడు కొద్ది చేంజ్ అవుతూ ఉన్నాయి. వాటి ఆదాయాలు పెరిగి ఇంకా అవి రిచ్ అయినాయి. రిచ్ స్టేట్ బికేమ్ రిచర్ అండ్ రిచర్. బట్ ఆల్మోస్ట్ ఆల్ సదరన్ స్టేట్స్ వేర్ దేర్ ఇస్ వయబిలిటీ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అండ్ మోడర్న్ అగ్రికల్చర్, దేర్ ఇన్కమ్స్ ఆర్ ఫాలింగ్. అక్కడేమో వారి ఆదాయాలు రావడం లేదు, ఉత్పత్తి పెరగడం లేదు. మీకు చూడండి, మీ క్వశ్చన్ పేపర్లు ఎత్తుకొని గ్రూప్ 1 సివిల్ సర్వీసు, గ్రూప్ 2 పేపర్లు, పాత క్వశ్చన్ పేపర్లు ఎత్తుకొని చూడండి, ఏమని ఉంటుందండి? ఏ పంట ఎక్కువగా వచ్చిందని అంటే గోధుమ పంటే ఉంటుంది ఆన్సర్. లేటర్ రైస్ ఈజ్ ఆల్సో యాడెడ్. ఇప్పుడు 2 వస్తాయి ఆన్సర్. పాత క్వశ్చన్ పేపర్లు చూడండి, ఓన్లీ వీట్. నా వీట్ అండ్ రైస్ 2 వచ్చాయి కదా. కాబట్టి ఆ రకమైనటువంటిది ఏర్పడింది. మొట్టమొదటి ఏంటండి, ఆల్రెడీ డెవలప్డ్ స్టేట్స్ ఫర్దర్ డెవలప్డ్ అండ్ బికేమ్ రిచర్. ధనవంతమైన రాష్ట్రాలు మరీ ధనవంతమైనవి, రైతుల ఆదాయాలు అత్యధికంగా పెరిగాయి. వెనుకబడిన రాష్ట్రాలు ఇంకా వెనుకబడి నిలిచిపోయాయి, ప్రాంతీయ వ్యత్యాసాలు పెరిగాయి. పోనీ అక్కడికే ప్రాంతీయ వ్యత్యాసాలు నిలిచిపోతాయా? ప్రాంతీయ ఉద్యమాలకు దారితీస్తాయి. తత్ఫలితంగా జాతీయ సమైక్యత, సమగ్రత దెబ్బతింటుంది. నేషనల్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ విల్ బి డిస్టర్బ్డ్. అది సామాజిక ప్రభావాన్ని కూడా చూపుతాయి. అది ఒకటి. Another problem of this regional disparity fortunately entered into southern parts of the southern India. కొంతవరకు విస్తరించింది కదండి. ఒక ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కొంత ఏర్పడింది. ముఖ్యంగా ఓన్లీ అది కూడా ఒకే జిల్లా, ఉభయ గోదావరి అని చెప్పేదానికి కూడా వెస్ట్ గోదావరి ఈజ్ వెల్ ఎస్టాబ్లిష్. అందుకే దాన్ని మనం రైస్ బౌల్ అంటాం, ధాన్యాగార భాండాగారం అన్నాం, దక్షిణ భారతదేశాన్ని. అటువంటి ప్రాంతాలలో అక్కడ కూడా వ్యత్యాసాలు ఏర్పడ్డాయి. ప్రాంతీయ వ్యత్యాసాలు ఏర్పడడమే కాదండి, దాని ఫలితంగా సామాజికమైనటువంటి అసమానతలు కూడా పెరుగుతాయి. అక్కడ రిచర్ అయింది, ఈడు పూర్ అయింది. ఇన్ఈక్వాలిటీస్ ఆఫ్ ఇన్కమ్ ఆల్సో విల్ ఇంక్రీజ్. అక్కడ అభివృద్ధి చెందిన ప్రాంతం మరీ అభివృద్ధి చెందడం, వెనుకబడిన ప్రాంతం మరీ వెనుకబడడం, అది ప్రాంతీయ వ్యత్యాసం. ప్రజలలో ఆదాయాల్లో కూడా వ్యత్యాసాలు. ధనవంతులేమో మరీ ధనవంతులు అయినారు, పేదలేమో నిరుపేదలుగా మారిపోయినారు. ఆదాయ సంపదల వ్యత్యాసాలు కూడా పెరిగాయి. అంటే సామాజిక ఆర్థిక అసమానతలకు దారితీసింది హరిత విప్లవం. ఓకే, ఆధునిక వ్యవసాయం ఏం చేసిందండి? ప్రాంతీయంగా కాదు, సమాజంలో కూడా వ్యత్యాసాలు చేశారు. ఈ రకమైన ప్రభావం కూడా ఉందండి రీజనల్ ఇన్ఈక్వాలిటీస్ అని. ప్రాంతీయ వ్యత్యాసాలకు కూడా అవకాశం ఏర్పడింది. లాస్ట్లో కంక్లూషన్కి వచ్చేయాలి.
నిజానికి హరిత విప్లవం అనేది ఒక వరమే. ఎందుకు? ఆహార ధాన్యాల ఉత్పత్తిలో విప్లవాత్మకమైన పెరుగుదల జరిగింది. గ్రీన్ రెవల్యూషన్ అండ్ మోడర్న్ అగ్రికల్చర్, వీ కెన్ సే ఆన్ వన్ సైడ్ ఇట్ ఈస్ ఎ బ్లెస్సింగ్ just because it helps for increasing the agriculture output. And not only agriculture, we have just gradually improved to that of evergreen revolution, gradually improved to that of rainbow revolution. అన్ని రకాల రెవల్యూషన్లు వచ్చేసాయి. వ్యవసాయ విప్లవాలు చాలా సాధించాం. అది ఆధునిక వ్యవసాయం యొక్క అనుకూల ప్రభావం. బట్ ఎన్విరాన్మెంటలీ వెరీ బ్యాడ్ ఇంపాక్ట్. పర్యావరణంలో అనేక రకాల దుష్ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ఇది శాపం అని కూడా అనొచ్చు. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ఎ విష్, రాదర్ ఇట్ ఈస్ ఏ కర్స్. బ్లెస్సింగ్ ఏ కార్, శాపం కూడా. అందుకని అబ్దుల్ కలాం, ది ఫస్ట్ మ్యాన్ హూ హ్యాస్ రేడ్ ది స్లోగన్ ఎవర్ గ్రీన్ రెవల్యూషన్, సపోర్టెడ్ బై అవర్ erstwhile ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ మన్మోహన్ సింగ్, అండ్ ది వెరీ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ మిస్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఆల్సో యాక్సెప్టెడ్ ఇట్. మొట్టమొదట అబ్దుల్ కలాం లేపాడండి. ఏమండి, ఏమని అడిగాడు? పిలిపించాడు. నిత్య హరిత విప్లవానికి వెళ్ళండి అన్నాడు. ఎవర్ గ్రీన్ రెవల్యూషన్కి అనండి. గో ఫర్ ఆర్గానిక్ కల్టివేషన్, యూజ్ ఓన్లీ ఆర్గానిక్ పెస్టిసైడ్స్. ఏమండి, అటువంటి విధానానికి వెళ్ళమని చెప్తాడు అబ్దుల్ కలాం. దట్ వాజ్ బీన్ టేకన్ యాజ్ ది స్పిరిట్ ఆఫ్ బై ది ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్. కాన్సిక్వెంట్లీ ది వెరీ ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ మిస్టర్ ఎంఎస్ స్వామినాథన్ ఆల్సో, దిస్ ద మ్యాన్ హూ హెస్ నౌ ప్రపోజ్డ్ ఎవర్ గ్రీన్ రెవల్యూషన్. అమలు చేసినది ఎంఎస్ స్వామినాథన్. అదే చెప్పాడు అతను, నేనే ఏమండి దేనికి పితామహుణ్ణి? హరిత విప్లవ పితామహుణ్ణి. నా హరిత విప్లవం వల్ల చెడ్డ ఫలితాలు వచ్చిన దాన్ని అంగీకరిస్తున్నాను అన్నాడు. సో దట్ ఐ మై సెల్ఫ్ అడ్వకేటింగ్ ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అన్నాడు. నేనే నిత్య హరిత విప్లవానికి నాంది పలుకుతున్నాను. ఏ సెపరేట్ యాక్షన్ ప్లాన్ క్రియేటెడ్ బై ది ప్రైమ్ మినిస్టర్. అందుకే 3 పేర్లు చెప్పాము, అబ్దుల్ కలాము, మన్మోహన్ సింగ్ అండ్ మిస్టర్ ఎంఎస్ స్వామినాథన్. దే హ్యావ్ గివన్ అండ్ టేకన్ అన్ యాక్షన్ ప్లాన్ ఫర్ అచీవ్మెంట్ ఆఫ్ ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ టు నల్లిఫై ది నెగటివ్ ఇంపాక్ట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్. ఆధునిక వ్యవసాయం వల్ల జరిగేటువంటి ఏమండి దుష్ఫలితాలు నియంత్రించడానికి నిత్య హరిత విప్లవానికి పిలుపునివ్వడం జరిగింది, అమలు చేయడం కూడా జరిగింది. ఓన్లీ విత్ దట్ వీఆర్ నవ్ ఇన్ ఎవర్ గ్రీన్ రెవల్యూషన్ అండ్ ఆల్సో రెయిన్బో రెవల్యూషన్. అయినా ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్లో అడిగిన బిట్ అదేనండి, రెయిన్బో రెవల్యూషన్ అని అడిగాడు 10 మార్కులకి. నేను ఎక్స్పెక్ట్ చేశాను కూడా, వస్తుంది ఇది చదవండి అని కూడా చెప్పాను వాళ్ళకి. ఓకే, ఇదే అండి క్వశ్చన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఆన్ నేచురల్ రిసోర్సెస్ ఈజ్ మోడర్న్ అగ్రికల్చర్. ఆధునిక వ్యవసాయం, హరిత విప్లవం చాలా ఇంపార్టెంట్. అందుకే కొంచెం లోతుకెళ్ళి కూడా విశ్లేషణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్కో దానికి 2-3 ఫలితాలు ఏమేం చేసాం. ఐల్డింగ్ వెరైటీ అయితే ఒకటే, మోనోకల్చర్ కదా. తర్వాత రెండవది ఏంటండి, వాట్ ఈస్ ద సెకండ్ వన్? కెమికల్ ఫర్టిలైజర్స్, దానివల్ల 3. తర్వాత ఏం వాడినాం? ఇన్సెక్టిసైడ్స్, క్రిమి సంహారక మందులు వాడినాం. దానివల్ల ఏం ఫలితాలు? దానివల్ల 3 ఫలితాలు. తర్వాత దేనికి వచ్చాం? ఇరిగేషన్కి వచ్చాం. దాంట్లో 2 ఫలితాలు, చెడ్డ ఫలితాలు. తర్వాత మెకనైజేషన్, దాంట్లో కూడా ఒక 2 ముఖ్యమైన ఫలితాలు, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ మెకనైజేషన్. ఫ్యూయల్ స్కేర్సిటీ, డీజిల్ పెట్రోల్ పొల్యూషన్ వస్తుంది మరియు కొరత వస్తుంది. లాస్ట్ వచ్చి రీజనల్ ఇంబ్యాలెన్సెస్. ఇట్ హెల్ప్డ్ ఫర్ ది మేకింగ్ ఆఫ్ రిచ్ స్టేట్ ఫర్దర్ రిచర్, పూర్ స్టేట్ రిమైన్డ్ యాజ్ పూర్. అండ్ రిచ్ పర్సన్స్ బికేమ్ రిచర్, పూర్ బికేమ్ పూరర్. నాట్ ఓన్లీ ఎకనామిక్ ఈక్వాలిటీ, సోషల్ ఈక్వాలిటీ, ఇన్ఈక్వాలిటీ. ఆర్థిక అసమానతే కాదండి, సామాజిక అసమానత కూడా దారితీసింది. లాస్ట్లో కంక్లూషన్, బికాస్ ఆఫ్ దీస్ ఎన్విరాన్మెంటల్ హజార్డ్స్ being identified and suggested by a famous scientist, Mr. Abdul క్షిపణి పితామహుడు. ఆశ్చర్యం ఏంటంటే మనకి ఈ మధ్య ఆర్థిక వ్యవస్థలో కూడా సైంటిస్టులు వచ్చేస్తున్నారు అన్నాయండి. విద్యా వ్యవస్థలోనూ సైంటిస్టులే, స్పేస్ సైంటిస్టు కస్తూరి రంగన్ కదా. అగ్రికల్చర్ అండ్ రెవల్యూషన్స్లో కూడా అబ్దుల్ కలాం.
వాడు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మిసైల్ టెక్నాలజీ. క్షిపణి పితామహుడు వాడు. ఏదో క్షిపణి తయారు చేసుకునేవాడు కూడా మనం వ్యవసాయం ఇతర ఎకలాజికల్ సమస్యల గురించి చెప్పే పరిస్థితికి వచ్చేసింది కదా. అది ఆవశ్యకత అండి, ఆ మేధావులు గుర్తించినటువంటి సత్యాలు. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు రైట్ ఇన్ ది కంక్లూడింగ్ రిమార్క్. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇంకొక సెగ్మెంట్ ఏంటంటే మినరల్స్. ఏమండి, ఎగ్జామిన్ ది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ ఆఫ్ మినరల్ ఎక్స్ట్రాక్షన్. ఇదంత ఇంపార్టెంట్ కాదు కానీ గుర్తుపెట్టుకోండి, ఎందుకని మంచి సేఫ్టీ పర్సన్లో చదువు.